నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత భయంకరమైన, అదే సమయంలో సైకలాజికల్గా ఎంతో ఆసక్తికరమైన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని విశ్లేషించబోతున్నాం. 2007లో హైదరాబాద్లో జరిగిన ఒక ఘటన. మనుషులు సమాజానికి పూర్తిగా దూరమైతే వాళ్ల మైండ్ సెట్ ఎంత ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్తుందో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ కేస్ స్టడీ ద్వారా మనుషుల చుట్టూ ఉండే భౌతిక వాతావరణం వాళ్ల తీవ్రమైన మానసిక ఒంటరితనాన్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తుందో మనం డీప్గా అర్థం చేసుకోవచ్చు. సరే, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మా అక్క చనిపోలేదు, పడుకుంది, సాయంత్రం లేస్తుంది. సాధారణంగా ఎవరైనా గాఢనిద్రలో ఉన్నప్పుడు మనమనే మాట ఇది, రైట్? కానీ ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే, ఈ మాటలు అన్నది ఒక సాధారణ నిద్రిస్తున్న మనిషిని చూసి కాదు. 10 రోజుల క్రితమే చనిపోయి, పూర్తిగా కుళ్ళిపోయి, భరించలేనంత దుర్వాసన వస్తున్నొక డెడ్ బాడీ ముందు నిలబడి ఒక చెల్లి అన్న మాటలివి. అసలొక మనిషి మైండ్ రియాలిటీని ఎంతలా బ్లాక్ చేస్తే ఇలాంటి భ్రమలో బతకగలుగుతారు? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియాలంటే మనం ఆ రోజు జరిగిన దృశ్యాన్ని మొదటినుంచి చూడాలి. మనమిప్పుడు 2007 హైదరాబాద్ బేగంపేటలోని ప్రకాష్ నగర్కి వెళ్దాం. అక్కడ ఇంటి నంబర్ 18. అదొక ఇండిపెండెంట్ హౌస్. ఆ ఇంటి నుంచి భరించలేనంత దుర్వాసన వస్తోండటంతో పక్కింటి వాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పటికే ఆ ఇంట్లో ఒక మహిళ చనిపోయిందన్న ఇన్ఫర్మేషన్తో ఒక జర్నలిస్ట్ కూడా అక్కడికి వెళ్లారు. అస్సలు అది మర్డరా, సూసైడా లేక ఇంకేమైనానా అనేది అప్పటికి ఎవరికి ఐడియా లేదు. కాని ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే ఒక చాలా వింతైన, భయపెట్టే వాతావరణం కనిపించింది. ఇక మన మొదటి పాయింట్, మనస్తత్వానికి ప్రతిబింబంగా పరిసరాలు. అసలు ఆ ఇల్లు వాళ్ల మైండ్ సెట్ని ఎలా చూపించిందో చూద్దాం. ఈ కంపారిజన్ ఒక్కసారి చూడండి. అసలు ఆ ఇంటికి సున్నం వేసి ఎన్నేళ్లైందో, గోడలమీద నల్లటి పాకుడు పేరుకుపోయింది. ఇంటి ముందున్న జామచెట్టు కాయలు కోసేవాళ్లే లేరు. అవి పండి, ఎండిపోయి అక్కడే రాలిపోతున్నాయి. సన్నజాజి చెట్టు పూలు అలాగే ఉండిపోయాయి. ఇవన్నీ జస్ట్ ఫిజికల్ డ్యామేజ్ మాత్రమే కాదు, వాళ్లు వాస్తవ ప్రపంచం నుంచి, డైలీ రొటీన్ నుంచి మెంటల్గా ఎంతలా డిస్కనెక్ట్ అయ్యారో చెప్పే ఫస్ట్ ప్రూఫ్స్ ఇవి. ఒక మనిషి లోపల ఉన్న భయం, నిర్లక్ష్యం బయట భౌతికంగా ఎలా కనిపిస్తాయో ఆ ఇల్లు అద్దం పట్టినట్టు చూపించింది. ఇక ఆ ఇంటి లేఅవుట్ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇంటి ముందు భాగం ఎప్పుడూ లాక్ చేసే ఉంటుంది. లోపల కాంపౌండ్ చూస్తే ఎన్నాళ్లనుంచి ఊడవలేదో స్పష్టంగా తెలుస్తోంది. కనీసం బాత్రూం డోర్ పగిలిపోయినా వాళ్లు రిపేర్ చేయించుకోలేదు. వాళ్లు కేవలం ఇంటి వెనక ఉన్న ఒకే ఒక్క గదిలో ఉండేవారు. ఆ గది రోడ్డు మీద వెళ్లే ఎవ్వరికీ అస్సలు కనిపించదు. చెట్లు ఆ గదిని పూర్తిగా కవర్ చేశాయి. అంటే సమాజం కంటపడకుండా, బయటివాళ్లతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఉండటానికి వాళ్ల నివాసాన్ని వాళ్లే ఒక జైల్లా డిజైన్ చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ సెక్షన్, సంపూర్ణ ఒంటరితనం యొక్క లక్షణాలు. అసలు వాళ్లు ఎందుకలా బతుకుతున్నారు? ఇరుగుపొరుగు వారినుంచి తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ చూస్తే వాళ్ల ఎక్స్ట్రీమ్ సోషల్ ఐసోలేషన్కి సంబంధించిన కొన్ని షాకింగ్ సిమ్టమ్స్ బయటపడ్డాయి. వాళ్లు పెళ్లి చేసుకోలేదు. మగవాళ్లంటే, అసలు ఈ సొసైటీ అంటేనే వాళ్లకి విపరీతమైన ద్వేషం. ఇంట్లో కనీసం పనిమనిషిని కూడా పెట్టుకోలేదు. బయట వాళ్ల ఫేస్ కూడా చూడకూడదని ఫిక్స్ అయ్యారు. మీకు తెలుసా, పాలవాడు ప్యాకెట్ తలుపు దగ్గర పెట్టి వెళితే వీళ్లు డబ్బులు డోర్ సందులోంచి పెట్టేవారట. కనీసం ఆ పాలవాడి ముఖం కూడా చూసేవారు కాదు. పైగా అందులో అక్క ఒకప్పుడు ఒక పెద్ద పొజిషన్లో ఉద్యోగం చేసి ఆ తర్వాత దాన్ని కూడా వదిలేసింది. అంటే హ్యూమన్ కాంటాక్ట్ని పూర్తిగా కట్ చేసేసుకుని ఒక చీకటి గదిలోకి వాళ్ల లైఫ్ని కుదించేసుకున్నారు. ఎప్పుడో ఒకసారి వాళ్లలో ఒకరు ఎవైతోనో గొడవపడుతూ అన్న మాటలివి. మీ మనుషులంతా స్వార్థపరులు, మీతో కలిసి ఈ లోకంలో మేం బతకలేము. ఈ ఒక్క డైలాగ్ వింటే చాలు వాళ్ల సైకలాజికల్ స్టేట్ ఏంటో అర్థమైపోతుంది. సమాజం మీద వాళ్లకున్న విపరీతమైన అపనమ్మకం, కోపం ఈ మాటల్లో క్లియర్గా కనిపిస్తుంది కదా. వాళ్ల ఈ ఒంటరి లైఫ్ స్టైల్కి వాళ్లే ఇచ్చుకున్న జస్టిఫికేషన్ ఇది. అయితే ఈ ద్వేషమే ఫైనల్గా వాళ్లని ఎంతటి చీకట్లోకి నెట్టేసిందో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్తో బయటపడింది. ఇప్పుడు మూడో పాయింట్కి వద్దాం, తీవ్రమైన విషాదం తెచ్చిన వాస్తవం. ఎంతో కాలంగా బయట ప్రపంచానికి దూరంగా లాక్ చేసి ఉన్న గది తలుపులు తెరిచినప్పుడు అక్కడ కనిపించిన సీన్ చూసి అందరూ వణిగిపోయారు. అసలు లోపలికి వెళ్లడం ఎవరితరం కాలేదు. కర్చీఫ్తో ముక్కు గట్టిగా మూసుకున్నా ఆ భయంకరమైన వాసన లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్మెల్ తట్టుకోలేక ఒక మహిళా కానిస్టేబుల్ అక్కడే వాంతి చేసుకుంది. గది నిండా ఎక్కడ చూసినా ఈగలు. కాని ఆ కుళ్ళిపోతున్న డెడ్ బాడీ పక్కనే
ప్రాణాలతో ఉన్న ఆ చెల్లి ఎంతో ప్రశాంతంగా డెడ్ బాడీ చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి ప్రేయర్ చేస్తోంది. అక్కడే మంచం పక్కన వంట చేసుకుని తింటోంది. అక్కడే పడుకుంటోంది. దీన్నే సైకాలజీలో గ్రీఫ్ ఇండ్యూస్డ్ సైకోసిస్ లేదా ప్రొఫౌండ్ డినయల్ అంటారు. తన సర్వస్వమైన అక్క చనిపోవడాన్ని యాక్సెప్ట్ చెయ్యలేక ఆమె మైండ్ ఆ రియాలిటీని కంప్లీట్గా బ్లాక్ చేసేసింది. అసలు ఈ 10 రోజుల్లో అక్కడ ఏం జరిగిందో టైమ్లైన్ చూస్తే ఇక్కడొక గగురుపాటు కలిగించే కాంట్రాస్ట్ మనకర్థమవుతుంది. డే 1 అక్క నిద్రలోనే గుండెపోటుతో చనిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ నేచర్ తన పని తాను చేసుకుంటూ పోయింది. బయోలాజికల్గా ఆ బాడీ కుళ్ళిపోవడం స్టార్ట్ అయింది. 10 రోజులయ్యేసరికి శరీరం దాదాపు అడుగున్నర ఎత్తు ఉబ్బిపోయింది. ఆమె కట్టుకున్న తెల్లచీర కాస్త నల్లగా మారిపోయింది. ఆ డెడ్ బాడీ నుంచి ఫ్లూయిడ్స్ మంచం మీద నుంచి కిందకు కారుతున్నాయి. అక్కడ పురుగులు పడ్డాయి. ఇదంతా కళ్ళెదురుగా కనిపిస్తున్న బయోలాజికల్ రియాలిటీ. కాని ఆ చెల్లి సైకలాజికల్ రియాలిటీ మాత్రం ఆ ఫస్ట్ డే దగ్గరే ఫ్రీజ్ అయిపోయింది. అక్క కేవలం పొడుకుందన్న స్ట్రాంగ్ బిలీఫ్తో ఆమె ఆ నరకల్లో బతికేస్తోంది. ఆ గదిలో ప్రాణాలతో ఉన్న చెల్లి ఫిజికల్ కండీషన్ చూస్తే ఆమె ఇన్నర్ డ్రామా ఎంత భయంకరంగా ఉందో తెలుస్తుంది. వయసు సుమారు 40-45 ఏళ్లుండొచ్చు. కళ్లకింద దట్టమైన డార్క్ సర్కిల్స్, చాలా రోజుల్నుంచి తలదువ్వుకోకపోవడంతో జుట్టు చిక్కుబడిపోయి ఫేస్ని కప్పేసింది. డెడ్ బాడీ నుంచి కారుతున్న ద్రవాల పక్కనే పడుకోవడం వల్ల ఆమె పంజాబీ డ్రెస్ నిండా నల్లటి మరకలు. చాలా కాలంగా సూర్యరశ్మి పడకపోవడంతో అసలు కళ్ళు కూడా సరిగ్గా తెరవలేకపోతోంది. ఎప్పుడైతే పోలీసులు లోపలికి రావడానికి ట్రై చేశారో తన ప్రాదేశికాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆమె వాళ్లమీద చెంబులు, గ్లాసులు, చీపుర్లు విసిరికొడుతూ చాలా వైలెంట్గా రియాక్ట్ అయింది. పోలీసులు ఫైనల్గా ఆ డెడ్ బాడీని ఆటోలోకెక్కిస్తుంటే ఆమె ఏడుస్తూ అన్న మాటలివి. మా ప్రైవసీని ఎందుకు దెబ్బతీస్తున్నారు? మేమే పాపం చేశాం, మమ్మల్ని మనుషులకు దూరంగా ప్రశాంతంగా బతకనివ్వరా? ఇందులో కోపం కంటే ఒక పీకలోతు విషాదం దాగి ఉంది కదా. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఒక శవాన్ని దాచిపెట్టుకోలేదు. తాను ద్వేషించే ఈ క్రూరమైన సొసైటీ బారినుంచి తన ప్రియమైన అక్క ప్రశాంతమైన నిద్రను కాపాడుకుంటోంది. అలా అరుస్తూనే ఆమె ఎనర్జీ అంతా అయిపోయి అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని మార్చూరికి తరలించారు. చివరిగా 4వ భాగం, చెరగని మానసిక గాయం. అక్కడితో ఆ రోజు సీన్ ఎండ్ అయింది. కాని ఈ ఎక్స్ట్రీమ్ సోషల్ ఐసోలేషన్, ఈ వికృతమైన విషాదం తాలూకు ఎఫెక్ట్ కేవలం వాళ్లకే పరిమితం కాలేదు. ఈ ఇన్సిడెంట్ ఒక వైరస్ లాగా ఆ రిపోర్టర్ మనసును కూడా వెంటాడింది. అక్షరాలా ఒక వారం రోజులపాటు అతనికి నిద్రలేదు. అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచేవాడు. ఆకలేసి భోజనం చేద్దామని ప్లేట్ ముందు కూర్చుంటే చాలు ఆ డెడ్ బాడీ, ఆ ఈగలు, ఆ భయంకరమైన వాసన గుర్తొచ్చి వికారం పుట్టేది. చనిపోయిన ఆ మహిళ ఉబ్బిపోయిన ముఖం చాలా కాలంపాటు కళ్లముందు మెదులుతూనే ఉండేది. ఆ ట్రామా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఆ తర్వాత అతను తన లైఫ్లో ఎప్పుడూ ఆ ప్రకాష్ నగర్ వీధివైపు వెళ్లడమే మానేశాడు. సో ఫైనల్గా ఇక్కడ మిగిలిపోయే ఒక హాంటింగ్ క్వశ్చన్ ఏంటంటే, సొసైటీని అసహించుకొని తోటి మనుషులకు పూర్తిగా దూరమై కేవలం తన అక్కను మాత్రమే ప్రపంచంగా బతికిన ఆ చెల్లి తన ఏకైక ఆధారం దూరమైన తర్వాత ఆ చీకట్లో ఏమైపోయుంటుంది? ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆ ఇల్లు ఏమైంది? ఇదెవ్వరికీ తెలియదు. మన చుట్టూ ఎవరైనా ఇలాంటి తీవ్రమైన ఒంటరితనంలోకి జారుకుంటుంటే అది ఎంత డేంజరస్సో ఈ కేస్ స్టడీ మనకు స్ట్రాంగ్గా వార్న్ చేస్తోంది. ట్రీట్మెంట్ లేని తీవ్రమైన ఒంటరితనం, విషాదం ఒక మనిషిని ఎంతటి అగాధంలోకి నెట్టేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం. ఈ విశ్లేషణను ఇంతతో ముగిస్తున్నాం.